ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అవనివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అనేది అవుతారా లేదా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో మేబీ మీరు కొన్ని డేస్ నుంచి కానివ్వండి, కొన్ని మంత్స్ నుంచి కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు, లేకపోతే బ్రేకప్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా అయి ఉండొచ్చు. సో మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారా లేదా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ కావాలి అంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ రోల్ ఇన్ ద రీడింగ్లో. సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్, మీ మనసులో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అనేవి తలుచుకోండి. సో అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అంతేకాని వీడియో స్కిప్ చేసేసి మీరు అది చెప్తున్నారు అని అయితే కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. సో స్టార్టింగ్లో ఏదైతే చెప్తున్నామో అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడానికి మాత్రమే. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ రీడింగ్ అనేది మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయితే కనుక ఈ రీడింగ్లో 60 to 70% మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో ఈ రీడింగ్లో సంబంధించినవి మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక తప్పకుండా ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో అండ్ నేను ఎవరి పర్సనల్ రీడింగ్ తీయట్లేదు, ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సో వాళ్ళ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అయినట్టు. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి కాంటాక్ట్ అనేది అవుతారా చూద్దాం. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారా? Four of Wands, Queen of Swords, King of Pentacles, Two of Swords, the Moon. Ten of Wands, Six of Pentacles, Three of Swords, Ace of Cups, Ace of Wands, Two of Pentacles, Seven of Wands, Page of Pentacles, High Priestess. So Ten of Cups and the Sun. సో మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి కాంటాక్ట్ అవుతారా అంటే తప్పకుండా కాంటాక్ట్ అవుతారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా చిన్నపిల్లలు ఎలా అయితే కోపం వస్తే కోపం చూపిస్తారో, ప్రేమ వస్తే ప్రేమగా ఉంటారు, అలాగే బాధ అనిపిస్తే ఏడ్చేస్తారో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో
కొంచెం మెంటాలిటీ అంటే బ్రెయిన్ అనేది అంతగా మెచ్యూరిటీ అనేది లేని పర్సన్ అనమాట మీ పార్ట్నరు. ఎప్పుడు ఎలా ఉంటారో గూడా అర్థం కాదు. అంటే లోపల ఏదో పెట్టేసుకుని బయటకి మంచిగా నటించే పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నర్. లోపల ఎలా ఉంటారో బయట కూడా అదే ఎక్స్‌ప్రెస్ అనేది చేస్తారు మీ పార్ట్నర్. అంటే కోపమొస్తే కోపంలో ఆవేశంలో తిట్టేస్తారు. మళ్ళీ తర్వాత ప్రేమొస్తే అంతే ఎక్కువ ప్రేమ కూడా చూపిస్తారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. కాకపోతే ఏందంటే కొంచెం మీ పార్ట్నర్‌కి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. దానివల్ల ఏందంటే తప్పు వాళ్ళది అయినా కూడా వాళ్ళు సారీ చెప్పడానికి కానివ్వండి, లేకుంటే మీ దగ్గరికి వచ్చి రావడం కానివ్వండి, ఇలా చేయడానికి కొంచెం ఆలోచించి ఎందుకు నేను తగ్గాలి? నేను నా తప్పున్నా నేను వెళ్ళానంటే నేను తగ్గిపోతాను కదా! నా వాల్యూ తగ్గిపోతుంది. నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అన్న విధంగా ఆలోచించే పర్సన్. ఎందుకంటే వన్స్ మనము నిజంగా మనం ఒకళ్ళని ఇష్టపడ్డాము అంటే మేబీ మీరైతే చాలా సాఫ్ట్ నేచరు. ఏంటంటే మీరు సాఫ్ట్ నేచరే కానీ మీరు కూడా ఏందంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ విషయంలో. కోపమొచ్చినా, కోపం చూపించాలి అని అనుకుంటారు కానీ, అది ఒక లిమిట్ వరకే చూపిస్తారనమాట. పీక్స్ దాకా వెళ్ళేదాకా మీ పార్ట్నర్‌ని తిట్టడమో, లేతే ఏదో ఒకటి అనేసేయడమో ఇట్లా చేయరు. కోపమైనా అలానే చూసుకుంటారు. ఎమోషన్స్ అన్ని కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే మేబీ స్టార్టింగ్‌లో మీ పార్ట్నర్‌తో ప్రతీదీ కూడా ఎంత ఉంటే అంత ఎక్స్‌ప్రెస్ చేసేసేవాళ్ళు. కానీ వాళ్ళ సైడ్ నుంచి అంత రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల మేబీ మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతున్నా కూడా వాళ్ళు అంతగా పట్టించుకోకపోవడము, దాన్ని కూడా ఏందంటే ప్రతిదానికి ఏడుస్తా ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ప్రతిదాన్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు అన్న విధంగా వాళ్ళు తీసుకుంటున్నారన్న ఉద్దేశం మీకు అంటే కలిగిందనమాట. దానివల్ల ఏందంటే ఓకే. వీళ్ళని మనము బాధపెట్టి అంటే మన బాధ కూడా వీళ్ళకి అర్థం కానప్పుడు ఎందుకు మన బాధని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసి వాళ్ళ దగ్గర మనము మనమేదో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాం అన్నట్టుగా ఎందుకు చూపించుకోవాలని చెప్పి మీలో మీరే ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకున్నారనమాట. అంటే స్టార్టింగ్‌లో ఉన్నంత బాధ ఉన్నా కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. చేయడం అయితే మానేసారనమాట. ఎందుకంటే చెప్తే అర్థమయ్యే వాళ్ళకి, చెప్పకుండా అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ చెప్పినా అర్థం కాని వాళ్ళకి ఇంకా రివర్స్‌లో మిమ్మల్నే దాన్ని మీ బాధను కూడా పాయింట్ ఔట్ చేసే వాళ్ళకి మీరు ఎంత బాధపడినా కూడా దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అన్న విధంగా మీరు కొంచెం మీ ఎమోషన్స్‌ని, కోపాన్ని కూడా అనమాట. కోపమొస్తే ఆహ్, స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్‌లో కోపమొచ్చినప్పుడు తిట్టేసేవాళ్ళు. ఏమన్నా ఉంటే అట్లెందుకు చేస్తున్నావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? అని మీరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ దానివల్ల కూడా ఫర్దర్‌గా ఏమైందంటే వాళ్ళని మీరు అనేస్తున్నారు. మీరేదో పాయింట్ ఔట్ చేస్తున్నారు. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని బ్లేమింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ వాళ్ళకుంటుంది. సో, దానివల్ల కూడా ఏందంటే మీరు కోపం వచ్చినా కూడా వీళ్ళ కోపం రావడం వల్ల మళ్ళీ వీళ్ళు కోప్పడి నన్ను వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోకపోగా నేను చెప్పేదాన్ని రాంగ్‌గా తీసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి కోపాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. అని చెప్పి మీరు మీ కోపాన్ని కానీ, మీ ప్రేమని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ మీలో మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఏదైతే బిఫోర్ బ్రేకప్‌కి కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో కానివ్వండి. మీ ఇద్దరి మధ్య ఏందంటే ఒక థర్డ్ పర్సన్ కూడా ఉన్నారనమాట. ఈ థర్డ్ పార్టీ వల్లనే మెయిన్ ఏందంటే ఈ థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నరు ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి, వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేసి కానివ్వండి, మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. కానీ అలా కాదు, మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, మన మధ్య జరిగే గొడవల వల్ల మాత్రమే మనం దూరంగా ఉంటున్నాం అన్న విధంగా మాట్లాడతారు కానీ, జరిగేదేందంటే మెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందంటే, ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పర్సన్‌కి మీ పార్ట్నర్ ఈ థర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే మేల్స్ అంటే ఫీమేల్స్ కానీ, ఫీమేల్స్ అయితే మేల్స్ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, మదర్ ఆర్ ఫాదర్ అయినా అవ్వచ్చనమాట. వాళ్ళ వల్ల ఏందంటే వీళ్ళు ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారనమాట. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల వాళ్ళు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ లాగా కూడా చేసి ఉండుండొచ్చు. సమ్ టైమ్స్. దానివల్ల ఏందంటే అది మైండ్‌లో పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టకూడదు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళని బాధ పెట్టకూడదు సరే, మరి మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు? మిమ్మల్ని బాధ పెట్టకుండా కూడా ఉండాలి కదా! కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కానివ్వండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కానివ్వండి, బ్రేకప్ అవ్వడానికి ముందు కూడా మిమ్మల్ని
ఓకే. ఇష్టం లేపోతే ఇష్టం లేదనో, లేతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఏదో ఒకటి చెప్పి వెళ్ళొచ్చు. కానీ మిమ్మల్ని బ్లేమ్ చేసి మీరు హర్ట్ అయ్యే విధంగా మీరు బాధపడే విధంగా మాటలాడనడము, మాట్లాడి నేను తప్పు చేయలేదు, నువ్వు నా లైఫ్‌లో రావడం వల్లే నీదే తప్పు అన్నట్టుగా బిహేవ్ చేయడము. అండ్ ప్రతిసారి ఏంటంటే బ్రేకప్‌కి ముందంతా కూడా మీ ఇద్దరి మధ్య లైఫ్ ఎలా అయ్యిందంటే, నేను తప్పు చేయలేదంటే నేను తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు. తప్పు నీలోనే ఉంది అంటే నీలోనే ఉందని చెప్పి మీ ఇద్దరు డిఫైన్ చేసుకుంటూనే వచ్చారు. మీ సైడ్ నుంచి ఏందంటే మీరు తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో నువ్వు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. స్టార్టింగ్‌లో చూపించినంత కేరింగ్ ఇప్పుడు లేదు. మీ సైడ్ నుంచి చేంజ్ అనేది రాలేదు. కానీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి చేంజ్ వస్తూనే ఉంది. స్టార్టింగ్‌లో తర్వాత నుంచి ఇంకొంచెం చేంజ్ అవ్వడం, దాని నుండి ఇంకొంచెం చేంజ్ అవ్వడం. ఇప్పుడు అసలు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకే వచ్చేసారు. ఎప్పుడైతే స్టార్టింగ్‌లో మీరు మాట్లాడకపోతే మేబీ 1 అవర్ ఆర్ 1 డే మాట్లాడకపోయినా బాధపడిపోయిన మీ పార్ట్నరు ఇప్పుడు మీరు మాట్లాడతానన్నా కూడా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ టైం కూడా ఇవ్వలేనట్టుగా ఇంత అయిపోయారంటే చేంజ్ ఎవరిలో వచ్చినట్టు? మీ పార్ట్నర్‌లోనే గదా! మీరు అప్పుడెలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడారు, ఇప్పుడు అలానే మాట్లాడారు. అప్పుడు ఎంత ప్రేమైతే ఉందో ఇప్పుడు అంతే ప్రేమ ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెరిగింది కూడా. అండ్ ఇంకా ఏంటంటే మీ పార్ట్నరు మిమ్మల్ని డిఫైన్ చేసుకుంటారు. తన తప్పు ఉన్నా కూడా నా తప్పు లేదు. నేను నీ దగ్గర కరెక్ట్‌గానే ఉన్నాను అన్న విధంగా డిఫైన్ చేసుకుంటారు. అండ్ మీరు ఏదైతే పాయింట్ ఔట్ చేస్తారో మీరు అడిగే క్వెషన్స్‌కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ప్రతి క్వెషన్‌కి కూడా తప్పు వాళ్ళ సైడే ఉంది కాబట్టి. సో దాన్ని ఏమంటారంటే వీళ్ళు ఎప్పుడు చూసినా నా గురించి నెగెటివ్‌గానే ఎందుకు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు. మీరు అడిగితే తప్పవుతది. సో, దానివల్లే మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడము, గొడవలు జరగడము, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం, ప్రతిసారి మీరేదో అనేసారని వాళ్ళు ఫీల్ అవ్వడము. మీరేంటంటే అట్‌లీస్ట్ కాసేపు మాట్లాడొచ్చు కదా! ప్రేమగా 2 మాటలు మాట్లాడొచ్చు కదా! ఎందుకు అవాయిడ్ చేయడము? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పొచ్చు కదా! మనసులో ఒకటి పెట్టుకొని పైకెందుకు ఇలా బిహేవ్ చేయడం? ఒకవేళ ఇప్పుడు మీరంటే ఇష్టం లేకపోతే మీ ఇష్టం లేదని చెప్పేస్తే లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, నా సేఫ్టీ నేను చూసుకుంటున్నాను అని చెప్పేస్తే ఓకే. ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడడం అంత అవసరం ఏముంది అన్న విధంగానే మీరు ఆలోచించుకొని దూరంగా ఉండేవాళ్ళు. అంటే గొడవలు జరగకుండా ఒక అండర్‌స్టాండింగ్‌తోనే దూరంగా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే దూరంగా ఉండేవాళ్ళు. కానీ మీ పార్ట్నర్ ఏందంటే, మీ పార్ట్నర్ చాలా తెలివిగల వాళ్ళు. సో, దానివల్ల ఏందంటే తన బ్రెయిన్ అంతా యూజ్ చేసి సో, వీళ్ళని ఎలా వదిలించుకోవాలి అన్న విధంగా ఆలోచించి వెళ్లారు. కానీ మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగొస్తారా అంటే, మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ఉద్దేశం అసలుందా వాళ్ళకి అంటే, తప్పకుండా వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఏందంటే ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు. వాళ్ళ మెయిన్ వచ్చేసి ఈ థర్డ్ పర్సన్ వలన వాళ్ళేందంటే మీతో ఉండలేక అటు వాళ్ళకి వాళ్ళని బ్యాలెన్సింగ్ చేసుకోలేక ఇలాంటి సిట్యుయేషన్ మేబీ వాళ్ళకి ఏదైనా ప్రామిస్ చేసి ఉండొచ్చు. లేదా వాళ్ళ మధ్య డిస్కషన్ గొడవలు జరిగి ఏదైనా వాళ్ళని నెగెటివ్‌గా ఇంకా చూడకూడదు. ప్రాబ్లమ్ వాళ్ళ సైడ్ ఉంది కదా! ఆ ప్రాబ్లమ్‌ని పెద్దది చేసుకోకూడదు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ ఇవన్నీ మీకు చెప్పొచ్చు కదా! అంటే మీరు అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మీతో చాలా చాలా ప్రామిస్‌లు చేసి ఉండొచ్చు. చాలా చాలా మాటలు చెప్పుండొచ్చు. మీరు లేకపోతే ఉండలేమనో, మీరు మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందనో ఇట్లాంటివేవో చెప్పే ఉంటారు కదా! సో, ఇలాంటివన్నీ ఆలోచించుకొని సో, నేనిప్పుడు నా సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. నువ్వు వెళ్ళు పక్కకి వెళ్ళానంటే మీరు కంపల్సరీ మీరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి, సో, అలా తీసుకునే కన్నా మనము ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి, మీరంతట మీరే ఒక నెగెటివ్‌నెస్ ఉంటే, అప్పుడు మీరు ఎమోషనల్‌గా కూడా వాళ్ళ గురించి ఫీల్ అవ్వరు. సో, ఇలాంటి వాళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి అన్న విధంగానే అట్‌లీస్ట్ కొంతైనా కోపంతో అయినా కొంచెము మీ ఎమోషన్స్‌ని సూసైడ్ దాకా తీసుకెళ్లారు అన్న విధంగా మేబీ మీ పార్ట్నరు పాస్ట్‌లో ఉన్న వాటికి కొన్ని సార్లు మీరు సూసైడ్ దాకా వెళ్ళి ఉండొచ్చు. సో, దాని వలన ఇప్పుడేందంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారనమాట. వాళ్ళకి ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏందంటే వాళ్ళ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన అది డామినేట్ అవుతుందనమాట. మీరెంతైతే ప్రేమతో మీ లైఫ్‌లోకి వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చారో మీరు అంతే ప్రేమతో వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చారు. అండ్ మీరు చాలా రకాలుగా అన్ని రకాలుగా బ్యాలెన్సింగ్ చేయగలిగారు. అంటే వాళ్ళకి కావాల్సిన టైంలో ఏదన్నా ఎమోషనల్‌గా
కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, అన్ని రకాల మీరు వాళ్ళని బ్యాలెన్సింగ్ చేస్తూనే వాళ్ళని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదన్న విధంగానే మీరు మాట్లాడుతూ, బిహేవ్ చేస్తూ వచ్చారనమాట. కానీ మీ పార్ట్నర్ ఏందంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏందంటే ఎప్పుడు చూపించాలో అప్పుడు మాత్రమే చూపిస్తారనమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు కానివ్వండి, ఇలాంటి సిట్యుయేషన్‌లో మాత్రమే మళ్ళీ మీ లైఫ్‌లోకి చూపించాలన్న విధంగా ఉన్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా అంటే, వస్తారు. మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనేది ఉద్దేశ్యం అయితే ఉంది. కానీ పాస్ట్ గురించి గూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్‌లో ఎలా అయితే మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ థర్డ్ పర్సన్ హ్యాక్ చేయడం లాంటివి కానివ్వండి, అబ్జర్వ్ చేయడం కానివ్వండి, వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి. సో, దాని గురించి కొంచెం ఆలోచించి ఉంటున్నారు కానీ, మీ దగ్గరికి రావాలని ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఎవరికీ చెప్పుకోలేక ఎలాంటి సిట్యుయేషన్ అయిపోయిందంటే, ఆహ్, మీరున్నప్పుడు ఏదైనా కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అనుకున్న మీ పర్సన్ ఇప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. అటు థర్డ్ పర్సన్‌తోనూ షేర్ చేసుకోలేరు. ఎందుకంటే థర్డ్ పర్సన్ అంత అర్థం చేసుకొని సపోర్టింగ్‌గా ఉండే క్యారెక్టర్ అయితే కాదనమాట. మీరు ప్రతిసారి కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరెప్పుడూ సపోర్ట్‌గా ఉన్నారు. అది మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అయినా కూడా మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టింగ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అంతే కాకుండా అటు ఈ థర్డ్ పర్సన్ దగ్గర కూడా వాళ్ళ లైఫ్ అనేది అంత హ్యాపీగా లేదనమాట. అంటే మేబీ వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ చేయడమో, మెంటల్లీ వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడమో, మెంటల్లీ వీళ్ళని బ్లేమింగ్ లాంటివి చేయడమో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇటు మీ దగ్గరికి రావడానికి కూడా మొహం చెల్లట్లేదు. ఎందుకంటే మేబీ మీతో రిలేషన్‌షిప్ నో కనెక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళే ముందు ఆహ్, ఒక చిన్న గొడవని కూడా పెద్ద రచ్చలాగా చేసి ఎన్నో మాటలు రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, ఇలాంటివి ఎన్నో అని వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్లారు కాబట్టి మళ్ళీ రావాలని అయితే అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి రావాలని అనిపిస్తున్నా, రాలేని సిట్యుయేషన్‌లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మేబీ వస్తే మీరెలా తీసుకుంటారో? సో, మళ్ళీ వచ్చారనుకోండి, మీరు వాళ్ళతో వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపిస్తారేమో, వాళ్ళు చేసిన ప్రతి తప్పును, ప్రతి మిస్టేక్‌ని కూడా పాయింట్ ఔట్ చేస్తారేమో, ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేదేమో మీకు అన్న విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే దానివల్ల ఏందంటే రావాలా? వద్దా? అని కూడా ఆలోచిస్తున్నారు. అంటే వస్తే మీరెలా తీసుకుంటారు? రాకపోతే అక్కడ మ వాళ్ళకు ప్రశాంతత అనేది లేదు. ఈ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ చేవుతూ ఉన్నారు. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ లైఫ్ ఒక బర్డెన్ లాగా అయిపోయిందనమాట. ఒక బర్డెన్‌లాగా ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సను అండ్ చాలా తెలివి ఉందనమాట. బ్రెయిన్ అనేది బాగా యూజ్ చేస్తారు మనసు కన్నా కూడా. సో, ఆ బ్రెయిన్ యూజ్ చేయడం వల్లే వాళ్ళ లైఫ్ ఇక్కడి దాకొచ్చిందనమాట. లేకుంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగానే ఉండేది ఎప్పుడూ కూడా. సో, మీరెలా రియాక్ట్ అవుతారో మేబీ మీరు ముందున్నంత సాఫ్ట్‌గా లేరిప్పుడు. ఎందుకంటే, మీ పార్ట్నరు అంత సాఫ్ట్‌గా ఎలా ఉండేవాళ్ళంటే మీరు ఒక మాట అనడానికి కూడా ఆలోచించే మీరు, మీ పార్ట్నర్ అన్న మాటలకు కానివ్వండి, మీ పార్ట్నర్ చేసిన బాధకి కానివ్వండి, అది తట్టుకొని ఎలా అయిపోయారంటే ఒక స్ట్రాంగ్ లాగా అయిపోయారనమాట. ఒక మాట అంటే పడి, పడి ఎట్లవుతదంటే కొన్ని రోజులకి ఎలా అయిపోయారంటే మీరొకళ్ళ ఎందుకు నన్ననాలి? నా తప్పు లేనిదే నన్ననే రైట్స్ ఎక్కడున్నయి? సో, మిమ్మల్ని అంటే మీరు ఒకళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపితే వాళ్ళని మాట పడే అవకాశం అనేది మీరివ్వలేని విధంగా స్ట్రాంగ్ అయ్యారనమాట. స్టార్టింగ్‌లో మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాకముందు చాలా సాఫ్ట్‌గా ఉండేవాళ్ళు. ఏదన్నా మాట అంటే గనక ఒకటికి 2 సార్లు మేబీ వాళ్ళు హర్ట్ అవుతారేమో, మళ్ళీ వాళ్ళేమైనా ఫీల్ అవుతారేమో అన్న విధంగా ఆలోచించి యాక్షన్ తీసుకున్న మీరు, ఒక మాట అంటే తిరిగి అనడానికి సో, నేను తప్పు చేయనప్పుడు నన్నెందుకనాలి అన్న విధంగా అంత స్ట్రాంగ్ అయిపోయారనమాట. అది అంతా ఇదెవరి వల్ల అంటే మీ పార్ట్నర్ వల్ల. ఎందుకంటే వాళ్ళ నంబర్ ఆఫ్ టైమ్స్ మీ పేషెన్స్‌ని చెక్ చేస్తూనే, టెస్ట్ చేస్తూనే ఉన్నారనమాట. సో, దానివల్లేందంటే మీ
పేషెన్సీ లెవెల్స్ అన్నీ పీక్స్‌కి వెళ్ళిపోయినాయి అనమాట. దానివల్ల మీకున్న పేషెన్స్ అంతా పోయింది. మీరు ఈ లైఫ్‌లో అందువల్ల, అందువల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే స్టార్టింగ్‌లో ఉన్నంత సాఫ్ట్‌గా లేరు. సో, స్టార్టింగ్‌లో గొడవలు జరిగినా, వస్తూ ఉన్నా, వెళ్తూ ఉన్నా మీరు రావాలని కోరుకున్నారు. సో, రాగానే కొంచెం ప్రేమగా ఉండడము, తర్వాత ఏదైనా డిస్కషన్ చేసిన తర్వాత మాట్లాడుకోవడము, ఏదైనా వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉందని గాని వెంటనే సాల్వ్ చేసేయడము, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఇప్పుడెలా ఉందంటే, ఎక్కడ మీరు వాళ్ళ లైఫ్‌లోకెళ్తే అంటే వాళ్ళెక్కడ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగొస్తే మీరెక్కడ వాళ్ళని "నువ్వొచ్చేసావు కదా! అప్పుడు ఆ మాట అని ఎళ్ళావుగా నువ్వు నన్ను. ఇప్పుడు ఇలా ఎందుకొచ్చావు?" అని ఎక్కడ అడుగుతారో, ఎక్కడ వాళ్ళని చిన్న చూపు చూస్తారో, ఎక్కడ చులకనగా అయిపోతారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకుందనమాట. నిజంగానే అంతగా అలా ఆలోచించే పర్సన్ ఒక్కసారైనా ఆలోచించారా? అంటే మిమ్మల్ని నంబర్ ఆఫ్ టైమ్స్ తిట్టుంటారు. నంబర్ ఆఫ్ టైమ్ బ్లేమింగ్ చేసుంటారు. అయినా కూడా మీరెప్పుడు కూడా మీరు వాళ్ళని వదిలింది లేదు. వాళ్ళే మిమ్మల్ని వదిలేసారు కానీ, వాళ్ళే బ్రేకప్ చేసుకోవడం గానీ, వాళ్ళే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం గానీ, వాళ్ళే బ్లాక్ చేసుకోవడం గానీ జరిగింది. కానీ మీరు ప్రతిసారి మీ సైడ్ నుంచి ఒకవేళ మీ తప్పుంటే సారీ చెప్పారు. ఒకవేళ మీ తప్పు లేకపోయినా సారీ చెప్పిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇలా మీరు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళు కావాలనుకుని ఒక రిలేషన్‌షిప్‌లో వచ్చామంటే దానికి 100% మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలా అనుకోవడంలో ఆహ్, తప్పేముంది అనంటే ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అన్ని ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడేమైందంటే మీ పార్ట్నర్ సిట్యుయేషను అక్కడ ఉండను లేరు, ఇటు మీ దగ్గరికి రాను లేరు. వస్తే మీరెన్ని అంటారు. రాకుండా అక్కడ ఉంటే గనక అక్కడున్న ప్రాబ్లమ్స్ అనేవి తన చుట్టూ తనంతట తానే కొని తెచ్చుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అనేవున్నాయి. తన లైఫే ఏందంటే ఒక బర్డెన్ లాగా. ఎందుకు ఇలాంటి జీవితం బతకడం అవసరమా అన్న విధంగాను ఎందుకు పదే పదే నాకే ఎందుకిలా అవుతుంది? నేనేం తప్పు చేశాను? అన్న విధంగా ఆలోచించింది. ఏం తప్పు చేశాను అనే ముందు, ఏం తప్పు చేయలేదు అని ఆలోచించుకుంటే, అసలు తప్పెందుకు జరిగింది? అసలెందుకు నా లైఫ్ ఇలా ఉందని చెప్పి మీరు వెనకెళ్ళి చూసుకుంటే, మీకే అర్థమవుతది. ఎందుకంటే, మీరు బాధ పెట్టిన వాళ్ళు, వాళ్ళకన్నిటికి ఒక పర్సన్‌ని మనము అనవసరంగా ఏ తప్పు లేకుండా మనం ఒకళ్ళు బ్లేమింగ్ చేసినా, బాధ పెట్టినా, ఆ కన్నీటి వాల్యూ అనేది తప్పకుండా మీకు అనుభవించాల్సిందే. సో, మీ పార్ట్నర్ అయితే ఓన్లీ దాని గురించే ఆలోచిస్తున్నారు. సో, ఆలోచిస్తున్నారు కానీ కొంచెం టైం తీసుకొని మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. సో, మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే మీరైతే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు 100 తప్పులు కాదు 1000 తప్పులు చేసినా కూడా వాళ్ళని నా లైఫ్‌లోకి రానివ్వడానికి నేను యాక్సెప్టబుల్‌గానే ఉన్నాను. కానీ వాళ్ళు వచ్చినాకైనా మార్పనేది ఉండాలి అని మీరైతే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏందంటే, సో, ఇప్పుడున్న లైఫ్ అనేది బర్డెన్‌గానే ఉంది. సో, మీ దగ్గరికి రావాలి. ఎందుకు? వాళ్ళ ప్రాబ్లమ్స్ వలన. వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానివ్వండి, వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వాళ్ళకున్న ఎమోషనల్‌గా సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల కానీ రావాలని అనుకుంటున్నారు. సో, కొంచెం టైం అయితే పడుతుంది. కాతే కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. కొంచెం టైం పట్టినా. ఎందుకంటే, ఆ టైం ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం ఇగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి, ఆ ఇగో అండ్ యాటిట్యూడ్ కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. కొంచెం తగ్గినాక తప్పకుండా మీ లైఫ్‌లోకి మళ్ళీ కాంటాక్ట్‌లోకి అనేది వస్తారు. సో, మీకు సారీ చెప్పడం కూడా జరుగుతుంది. సారీ చెప్పడము, వాళ్ళు చేసిన తప్పులు రియలైజ్ అయ్యే టైం అయితే రాబోతుంది. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.